రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. ప్రజాభవన్లో గంటన్నర సేపు సాగిన చంద్రబాబు రేవంత్ భేటీ అయితే ముగిసింది. విభజన సమస్యల కోసం చర్చలు కొనసాగించాలని సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మంత్రులతో ఉపసంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా చర్చల కోసం అధికారులతో మరో కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. చర్చల ద్వారా పట్టు విడుపులతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంల భేటీలో అంగీకారానికి వచ్చారు. ఇక భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలని తిరిగి ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీల్ని తిరిగి ఇవ్వాలని ఏపీని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ నిర్ణయించింది. ఇక 10 ఏళ్లుగా విభజన చట్టంలోని పరిష్కారం కాని అంశాలకు సంబంధించి ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి ఒక సిఎస్ని అలాగే 3 ఉన్నతాధికారులను అయితే నియమించారు. వీళ్ళ ద్వారా పరిష్కారం అయ్యేంత వరకు చేసి అప్పటికీ పరిష్కారం మిగిలిన ఏమన్నా ఉంటే అది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారన్నట్టుగా ఇప్పుడు మంత్రులు మనకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా కరెస్పాండెంట్ నర్సింగ్ లైవ్ లో అందిస్తారు. నర్సింగ్. ఎస్ శ్రీనివాస్, గతంలో 30 సార్లు కమిటీలు సమావేశమై పరిష్కరించలేని అంశాలపైన ఒక సానుకూల దృక్పథంతో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనైతే నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్యన అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పేచీలుగా ఉన్నటువంటి సమస్యలను సామరస్యంగా సౌహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని చెప్పి చర్చించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో కులంకషంగా చర్చల ద్వారానే పట్టు విడుపులతోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ చర్చల్ని అందుకోసము సమస్యల్ని పరిష్కరించుకునేంత వరకు కూడా కొనసాగించాలి, కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయానికి ఈరోజు ముఖ్యమంత్రుల సమావేశంలో వచ్చారు. సో ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం వైపుగా ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పటికే ఈ సమావేశంలో అన్ని అంశాలపైన 9వ షెడ్యూల్లోని అంశాలపైన 10వ షెడ్యూల్లో వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలపైన పేచీలు ఉన్నటువంటి సంస్థల ఆస్తుల విభజన అంశాలపైన ఈ ఏ షెడ్యూల్లో లేనటువంటి అంశాలపైన కూడా దాదాపుగా 1:45 నిమిషాల పాటుగా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. అయితే వీటిని పరిష్కారం కోసం పరిష్కార మార్గాల్ని కనుగొనడం కోసం ఈ చర్చల్ని కంటిన్యూ చేయాలి. అందుకోసము అధికారులతో ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని వేయాలి శాఖల వారీగా. అందులో 2 రాష్ట్రాల సిఎస్లు ఉంటారు, మరొక 3 అధికారులు శాఖాధిపతులు ఉంటారు. సో వీరితో ఒక కమిటీని వేసి సమస్యల కోసము వాటి పరిష్కారాల మార్గాల్ని కనుగొనడం కోసము సమావేశాలని చేస్తారు. సో 2 వారాల్లోనే ఈ కమిటీ వేసి మొదటి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి ఈ సమావేశంలో ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా వీరిచ్చేటువంటి సూచనలు, ఈ కమిటీ ఇచ్చేటువంటి పరిష్కార మార్గాల మీద చర్చించేందుకు, అదేవిధంగా ముఖ్యమంత్రులకు సిఫార్సు చేసేందుకు, అధికారుల స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలపైన చర్చించి పరిష్కార మార్గాల్ని కనుగొనడానికి మరొక కమిటీని వేయాలని చెప్పి నిర్ణయించారు. 2 రాష్ట్రాల మంత్రులతో కలిపి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులు పరిష్కరించలేనటువంటి సమస్యలు ఏమున్నాయో, అదేవిధంగా మంత్రులు సూచించినటువంటి పరిష్కార మార్గాలు సూచించినటువంటి వాటిపైన కూడా చర్చించడం కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అది కూడా త్వరలోనే నియామకం కాబోతుంది. మొదటగానైతే ఉన్నత స్థాయి అధికారుల సంఘం ఏర్పడుతుంది. 2 వారాల్లోనే ఈ సమావేశము ప్రారంభమవుతుంది. చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా అధికారుల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంకా అక్కడ కూడా పరిష్కారం కానటువంటి వాటిపైన చర్చించి పరిష్కార మార్గాలు చూపడం కోసం మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుంది. అందులో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. ఇక ఈ 2 వాటిల్లో కూడా, ఈ 2 కమిటీల్లో కూడా అధికారుల ఉన్నత స్థాయి కమిటీలో కావచ్చు, మంత్రుల కమిటీలో కావచ్చు, ఇంకా పరిష్కారం కాని వాటి కోసం ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా కొనసాగించాలని, అంతేకాకుండా ఇటు అధికారుల సంఘం సూచించేటువంటి పరిష్కార మార్గాలు, మంత్రుల సంఘం సూచించేటువంటి పరిష్కార మార్గాలపైన చర్చించి కేంద్రానికి సిఫార్సు చేసి అదేవిధంగా తమ స్థాయిలో పరిష్కారం చేసుకోవడం కోసము, నిర్ణయాలు తీసుకోవడం కోసము ముఖ్యమంత్రుల స్థాయిలో
ఈ చర్చల్ని కొనసాగించాలి, పట్టు విడుపులతోటి సమస్యల్ని పరిష్కరించుకోవాలనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇందులో తీసుకున్నారు. ఇక దాంతో పాటుగా ఈ రెండు రాష్ట్రాలని డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తూ ఉంది. పదే పదే డ్రగ్స్ కలకలం రెండు రాష్ట్రాల్లో కూడా రేగుతూ ఉంది. ఇటు స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఇది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక డ్రైవ్ లాగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ యాంటీ డ్రగ్స్ పైన ఒక డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది. సో ఏపీలో కూడా ఈ సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో రెండు పక్కపక్క రాష్ట్రాలే కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి సరఫరా జరుగుతూ రెండు రాష్ట్రాలకు ఇది ప్రమాదకరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కలిపి కూడా ఈ యాంటీ డ్రగ్స్ పైన ఒక డ్రైవ్ నిర్వహించాలి. అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీని వేసి రెండు రాష్ట్రాలు కూడా దీనిపైన ఒక డ్రైవ్ లాగా నిర్వహించి రెండు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ మహమ్మారిని పాతరేసే విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఇందులో ఈ రోజు సమావేశంలో తీసుకున్నారు. ఇవే కాకుండా ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన, అప్పులకు సంబంధించినటువంటి అంశాలపైన, స్థిరాస్తులకు సంబంధించి, భవనాలకు సంబంధించి, విద్యుత్ రంగానికి సంబంధించి, విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలపైన, నీటి వాటాకు సంబంధించినటువంటి వివాదాలపైన అన్నింటిపైన కూడా ఈరోజు ప్రాథమికంగా చర్చలైతే జరిగాయి. సో వీటిపైన పూర్తి స్థాయిగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లేందుకు వీలుగానే ఈ కమిటీల ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించారు. మరొక వైపు ఇక్కడ ఏపీలో పోలవరం ముంపు మండలాలుగా 7 మండలాలని ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిపినటువంటి నేపథ్యంలో అందులో ప్రధానంగా భద్రాచలంలో భాగంగా ఉన్నటువంటి గతంలో భద్రాచలం రూరల్ మండలంలో ఉండి ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అయితే తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి వస్తూ ఉన్నది రెండు ప్రభుత్వాలపైన. తాము ఏపీలో కలపాలని చెప్పి ఆ పంచాయతీలు తీర్మానాలు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన అయితే చేశారు. కనీసము ఈ 5 గ్రామ పంచాయతీలనైనా కానీ తెలంగాణకు తిరిగి అప్పగించాలి, అవి భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పి కోరినట్లుగా తెలుస్తూ ఉంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ ప్రతిపాదనకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వ వర్గాలు కూడా కొంత సానుకూల దృక్పథంతో స్పందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఎటపాక, గుండాల, అదేవిధంగా మరొక 3 గ్రామ పంచాయతీలు పిచ్కలగూడెము, కన్నాయగూడెము గ్రామ పంచాయతీలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో సానుకూలంగా స్పందించి కేంద్ర హోంశాఖకి లేఖ రాయాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ రోజు సమావేశం అయితే ఒక సానుకూల దృక్పథంతో సాగింది. సమస్యల పరిష్కారం దిశగానైతే ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పొచ్చు.